మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో నిన్న పెద్దధన్వాడ అనే గ్రామంలో జరిగిన సంఘటన కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. భూములు ప్రభుత్వము కొన్ని ప్రైవేట్ కంపెనీలకు భూములు ఇప్పించడం కోసం రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నంలో భాగంగా గతంలో లగచర్ల జరిగింది, నిన్న పెద్దధన్వాడ జరిగింది, గతంలో చిత్తనూరు సంఘటన కూడా జరిగింది. నిన్న పెద్దధన్వాడలో చాలా కాలంగా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి అక్కడ రైతుల భూములు తీసుకోవడము, రైతులు దాన్ని వ్యతిరేకించడము, ఇథనాల్ వల్ల జరిగే నష్టాల నేపథ్యంలో రైతులు దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం అధికారులు మళ్ళీ సడన్గా నిన్న కార్యకలాపాలు ఫ్యాక్టరీ పెట్టే కార్యకలాపాలు మొదలుపెట్టడంతో రైతులు తిరగబడ్డారు. 1000-2000 మంది రైతులు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో రైతుల మీద ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది. ఇందులో ఒక జర్నలిస్టు మీద కూడా కేసు పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు మనతో మాట్లాడడానికి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం రాఘవాచారి గారు ఉన్నారు. నమస్తే అండి. ఈ పెద్దధన్వాడలో నిన్న జరిగిన సంఘటన నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి వచ్చిందండి? పెద్దధన్వాడ అనే గ్రామము నడిగడ్డలో ఉంది. నడిగడ్డ అంటే తుంగభద్ర కృష్ణా నదుల నడిమి ప్రదేశం. అది గద్వాల జిల్లాలో ఉన్నది. ఈ గద్వాల జిల్లాలో అలంపూరు, గద్వాల ఈ రెండు మాత్రమే శాసనసభ నియోజకవర్గాలు. అలంపూర్ నియోజకవర్గంలో రాజోలి మండలంలో ఈ పెద్దధన్వాడ ఉన్నది. కంపెనీ తీసుకురావాలని గత సంవత్సరం దానికి సంబంధించిన అనుమతులు అంటే 23లోనే ఆ అనుమతులు తీసుకోవడంతో అక్కడి రైతాంగానికి తెలిసింది. అప్పటికి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణ దగ్గర ఒక ఇథనాల్ కంపెనీ పెట్టే ప్రయత్నం జరుగుతున్నదని, దాన్ని అక్కడ స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అంతకు మించి ఆసియా ఉపఖండంలోనే ఒక భారీ కంపెనీ చిత్తనూరు గ్రామం దగ్గర దాదాపు 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసినటువంటి వాళ్ళు అక్కడ ఒక కంపెనీ పెట్టడానికి వచ్చింది. అయితే ఆ కంపెనీ పెట్టేటప్పుడు వాళ్ళు నేరేడు పళ్ళ రసాలు తయారు చేసే కంపెనీ పెడుతున్నామన్నారు. ఇట్లయితే మంచిదే కదా, నేరేడు పళ్ళ రసం అంటే బాగుంటది అని ప్రజలు అనుకున్నారు. వాళ్ళకి వాస్తవం తెలియదు. పనులు ప్రారంభించిన తర్వాత తెలిసింది వాళ్లకు కొంతకాలం గడుస్తుంటే. అప్పుడు అందరినీ అప్రోచ్ అయ్యి చాలా విషయం దూరం పోతున్నది, ఇది ఇథనాల్ కంపెనీ పెడుతున్నారని వచ్చింది. అప్పుడు మేము పాలమూరు అధ్యయన వేదిక ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ పరిస్థితులన్నీ పరిశీలించడం, దాని ప్రమాదాలన్నీ అధ్యయనం చేయడం, ఇందులో శాస్త్రవేత్తలను కూడా కలుపుకోవడం జరిగింది. ఆ ఉద్యమం జరుగుతున్న క్రమంలో చాలా మందికి ఈ విషయం తెలిసింది. అప్పుడే మేము కూడా దాన్ని పరిశీలించినప్పుడు తెలంగాణలో దాదాపు 30 కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నారు. కేంద్రం ఒక పాలసీగానే దీన్ని తీసుకొని వచ్చింది. ఈ ఇథనాల్ను తయారు చేసి పెట్రోల్లో ఒక 20% కలిపి పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి, పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవచ్చు, తద్వారా వచ్చే కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి వీళ్ళు దాని మీద ప్రచారం చేస్తున్నారు. ఈ విషయము పెద్దధన్వాడ గ్రామానికి కూడా తెలిసింది. ఈ క్రమంలో వాళ్ళు ముందే ప్రిపేర్ అయినరు. ఎందుకంటే చిత్తనూరులో పెట్టిన కంపెనీ ప్రజలు 2 ఏళ్ల పాటు పోరాటం చేసింది. చాలా పెద్ద పోరాటం అది. మేమంతా కలిసి, ప్రజా సంఘాలు కలిసి, అక్కడ రైతాంగ యువక మండలి కలిసి, రైతు సమితులు కలిసి చిత్తనూరు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీని ఒక వేదిక ఏర్పాటు చేసినాం. దాని ఆధ్వర్యంలో అసలు జరగని ఉద్యమం లేదు. అయినా అప్పటి ప్రభుత్వం ఆ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా ఆయన బలానికి లొంగి ఒక రకంగా అరవిందో ఫ్యాక్టరీ ఆయనకున్నది, పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నటువంటి మనిషి ఆ కంపెనీ పెడుతున్న వాళ్ళంతా కూడా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కానీ, బండి పార్సాది రెడ్డి కానీ, వాళ్ళకి వరంగల్లో, హైదరాబాద్లో పెద్ద ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు ఆర్డీఓల ద్వారా చర్చలు మేము జరిపిన సందర్భాలలో ఇన్వాల్వ్ అయ్యి ఇది నష్టం లేదని మాట్లాడిండ్రు, కానీ ఆ నష్టాన్ని మేము నిరూపించినాం. అందువల్ల వెనక్కి పోకుండా ఆ కంపెనీని అట్లాగే వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. చివరికి ఇది ఇంత శాంతియుత ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఆ ఉద్యమం మీద దాడి చేసి, రౌడీ షీట్లు తెరిచి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈ పరిస్థితి వచ్చేవరకల్లా 2024 వచ్చింది. ఈ 2 ఏళ్ల పాటు జరిగిన ఉద్యమాన్ని అందరూ పరిశీలించిండ్రు.
అట్లా పెద్దదన్వాడ ప్రజలు కూడా దాన్ని చూసి అర్థం చేసుకున్నారు. ఈ మధ్యలో నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ లో కూడా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా చిత్తనూరు అనుభవాన్ని చూసిన తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. రోడ్డు మీద ఆగి బైఠాయింపు చేసి ఆ కంపెనీ విత్డ్రా అయ్యేదాకా వాళ్ళు పోరాటం చేశారు. పెద్దదన్వాడలో కూడా ప్రజలు మేము కూడా నాశనం అయిపోతాం, ఇది కేవలం ఇథనాల్ కంపెనీ అనేది ఆ కంపెనీ ఏర్పాటు చేసే చోటికి సంబంధించిన సమస్య కాదు, అది వదిలే కాలుష్యం. అంటే 1 లీటరు ఇథనాల్ తయారు చేస్తారంటే దాదాపు 8 లీటర్ల నీళ్లు వాడతారు. 2.5 కిలోల దాకా బియ్యం కానీ మొక్కజొన్నలు కానీ వాడతారు. ఆ వ్యర్థాలు చాలా ఉంటాయి. అసలు ఇథనాల్ కంటే దాని వ్యర్థాలు చాలా ఉంటాయి. తయారు ప్రాసెస్ లో వచ్చే కాలుష్యం చాలా ఉంటుంది. అందువల్ల ఇది అర్థం చేసుకున్న ప్రజలు ఇది వద్దు అని అనేక ప్రాతినిధ్యాలు చేసింది. ప్రాతినిధ్యాల దశను పట్టించుకోకపోతే అక్కడ ఒక అవగాహన తరగతి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది పురుషోత్తం చనిపోయిన రోజున, ఆయన వర్ధంతి రోజున తాండ్రపాడు విలేజ్ లో ఆ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి అనుమతులు ఇవ్వకపోతే కోర్టు దాకా పోయి అనుమతులు తెచ్చుకొని సభ జరుపుకున్నారు. ఆ తర్వాత ఒక దీర్ఘకాలం ఒక టెంట్ వేసి చాలా శాంతియుతంగా నిరాహార దీక్షలు జరిపింది. ఆ దీక్షలను అటెండ్ చేసినటువంటి అధికార పార్టీ వాళ్ళు కానీ, పాత అధికార పార్టీ వాళ్ళు కానీ, కొత్త అధికార పార్టీ వాళ్ళు కానీ మేము మీకు అండగా ఉంటామన్నారు. ఒక దశలో ఇది విరమించండి, మేము ఈ కంపెనీ రానివ్వము అని ఆపేసింది. దాంతో వాళ్ళు సంతోషపడి ఇక రాదు ఈ కంపెనీ అనుకున్నారు. నిజానికి ఈ కంపెనీ చిత్తూరు జిల్లాకు చెందిన వీళ్ళు దీన్ని ఏర్పాటు చేసింది. గాయత్రి రెన్యూవబుల్స్ అలైన్ ఇండస్ట్రీస్ అని వాళ్ళు చిత్తూరు వాళ్ళు, మదనపల్లి వాళ్ళు ఇక్కడ వచ్చి కంపెనీ పెడుతున్నారు. ఇది ఎక్కడోడో వచ్చి చేస్తున్నారనే దృష్టి కూడా ప్రజలకు వచ్చింది. దాంతో ఆపేస్తే దాని పీడ పోయిందని అనుకున్నారు, కానీ అది పోలేదన్న విషయం వాళ్లకు మొన్న సోమవారం నుంచి అర్థం కావడం మొదలైంది. ఒక్కొక్క మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ డంప్ చేసిండ్రు. అంటే రెడీగా కట్టినటువంటి ఇండ్ల లాంటివి ఆఫీస్ కోసం తీసుకురావడం, పెద్ద పెద్ద వాహనాలు తీసుకురావడం, హిటాచీలు, తర్వాత జేసీబీలు తీసుకురావడం. ఇది జనానికి ఇబ్బంది అనిపించి కొంతమంది పెద్ద మనుషులు పోయి అడిగిండ్రట వాళ్ళు, అయ్యా ఎందుకు మళ్ళీ తెస్తున్నారు, మాకు వద్దన్నారు కదా, ఇది పెట్టమన్నారు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ కంపెనీ ఇక్కడ తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు పెట్టుకున్న బౌన్సర్స్ వీళ్ళని బెదిరించింది, దురుసుగా మాట్లాడింది, మీరేం చేయగలుగుతారు అన్నట్టు మాట్లాడింది. ఇది మన వశం తప్పినట్టుంది, మనకు ఇచ్చిన మాట తప్పిండ్రు అని ఆ పెద్ద మనుషులు గ్రామాలలో పోయి చెప్పారు. దాంతో ప్రజలందరూ కూడా నమ్మించి మోసం చేసినారనే ఒక ఆగ్రహం ప్రజలకు కలిగింది. వాళ్ళంత అన్ని తరమాల్సిందే, అంటే పంపించవలసిందే ఇక్కడి నుంచి అని అనుకున్నారు. వాళ్ళు అనుకుని ప్రజలందరూ కూడా వచ్చిండ్రు. ఆ వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడలేదు. ఆ పెట్టుకున్న బౌన్సర్స్ ఎవరో కొడితే మరియమ్మ అనే ఒక మహిళకు, పెద్ద వయసు వచ్చిన మహిళకు బాగా దెబ్బ తగిలి గాయాలైనా ఆమెను తీసుకుపోయి ఐజా ఆసుపత్రిలో కుట్లు కూడా వేసిందని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పత్రికల్లో కూడా ఆ విషయాలన్నీ వచ్చినాయి. అంటే ఇది ప్రజలని, రైతులని రెచ్చగొడితే జరిగినటువంటి ఘటనే కానీ రైతులే ముందు రెచ్చిపోయి చేసినటువంటి దాడి కాదు. ఇది సడన్ గా జరిగినటువంటిది కూడా కాదు. 2023 నుంచి నడుస్తూ ఉన్నటువంటి ఒక క్రమంగా జరిగినటువంటి ఒక ఘటన ఇది. ఈ మధ్య కాలంలోనే లగచర్లలో చాలా తీవ్రమైన నిరసన వచ్చింది, ప్రజలు తిరగబడ్డారు, అనేక కేసులైన అయినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మళ్ళీ ఈరోజు ఈ పెద్దదన్వాడలో మళ్ళీ కార్యక్రమం చేపట్టడానికి ఏంటి కారణం అనుకుంటున్నారు? మేము పాలమూరు అధ్యయన వేదికగా చాలా కాలంగా ఒక విషయం చెప్తున్నాం. దీన్ని కొంత లోతుగానే చూడవలసినటువంటి అవసరం ఉంది. 80ల తర్వాత వచ్చిన విధానాలలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారం తీసుకున్న కాలం నుంచి మనం చూసినట్టయితే మహబూబ్ నగర్ జిల్లాను ఒక ఎక్స్పెరిమెంట్ ప్లేస్ గా చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రయోగాలు చేయడమే కానీ ఇక్కడి సమస్యలకు పరిష్కారం చూపింది లేదు. అంటే కరువు నివారణ ఎట్లా చేస్తాము, వలసలు ఎట్లా నివారిస్తాము, 40 లక్షల ఎకరాల భూములు ఉన్న మహబూబ్ నగర్ కు సాగునీటి వసతి ఎట్లా ఇస్తాము, ఇక్కడి నేల మీద ప్రజలు ఇక్కడ బతికేటట్టుగా ఏం చేస్తామనే పద్ధతిలో ఆలోచన చేయలేదు. అందువల్ల మేము ఇక్కడ ఒక 3 రకాల పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఒకటి, ఇక్కడ కరువు వలసలు నివారించండి, తక్షణ చర్యగా సంక్షేమ పథకాలు అమలు చేయండి, దీర్ఘకాలికంగా ప్రజలకు మౌలిక వనరులు అందించండి అని చెప్పేసి. ఈ 3 విషయాలను కూడా మొత్తం రాష్ట్రంలో భాగంగా చూసింది, కానీ మహబూబ్ నగర్ ను ప్రత్యేకంగా చూసి చేపట్టిన ఏ చర్య లేదు. దానికి తోడు ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చినాయంటే ఇవాళ
అచ్చంపేట ప్రాంతానికి పోతే యురేనియం సమస్యతో జనం సతమతం అవుతున్నారు. ఆదివాసులందరూ తరలిపోతారనే సమస్య వచ్చింది. కల్వకుర్తి ప్రాంతానికి వస్తే సగం ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపేసి అక్కడ ఫార్మా సిటీ పెడుతున్నారు. షాద్ నగర్కి వస్తే మొత్తం భూములు తీసేసుకొని రియల్ ఎస్టేట్ సెంటర్ గా మార్చి పారేస్తున్నారు. అటు నుంచి కొడంగల్కి వస్తే ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని అక్కడ దాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామనే పేరుతోటి అక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ పెడతామన్నారు. దాంతో అక్కడ లగచర్ల వచ్చింది. నారాయణపేట కిందికి మనం వచ్చినట్టయితే నారాయణపేటలో చిత్తనూరులో ఇథనాల్ కంపెనీ పెట్టిండ్రు, మక్తల్లో ఇథనాల్ కంపెనీ పెట్టిండ్రు. వనపర్తి దగ్గరకు వస్తే పెబ్బేరులో బ్రెవరేజెస్ కంపెనీలు, తర్వాత ఇవాళ గద్వాల్లో ఇథనాల్ కంపెనీలు. మొత్తం జిల్లా అంతా కూడా ఒక పెట్టుబడిదారులకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక భోగ్య స్థలంగా, అంటే వాళ్ళు అనుభవించడం కోసం వదిలిపెట్టిన, వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి పెట్టిన స్థలంలాగా ఇది మారింది. దీంతో ప్రతి వాళ్ళు ఇప్పుడు మేము ఏం కోల్పోతామో అనే ఆందోళన ఉంది తప్ప మేము సుఖపడతామనే ఒక ప్రశాంతత పరిస్థితి మహబూబ్నగర్ జిల్లాలో లేదు. ఇది ఎక్కడికక్కడ ప్రజల్ని చాలా ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఇంకొక విషయం కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఆసుపత్రులు ఏవైనా సరే డెవలప్మెంట్ పేరుతో తీసుకొస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ఇవన్నీ పెట్టిన చోట కూడా అసైన్డ్ ల్యాండ్స్ మీద దృష్టి పెడుతున్నారు. పేద జనానికి ఇచ్చిన భూములు, పేదవాళ్ళు ఉన్న భూములు 100 ఎకరాలు 200 ఎకరాలు 150 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ భూములు తీసుకోవడానికి దృష్టి పెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజీ పెడితే ఎదురుగా 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ అక్కడ అసైన్డ్ ల్యాండ్స్ మీద దృష్టి పెట్టిండ్రు. కొడంగల్లో కూడా పెద్ద ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎక్కడైనా పెట్టొచ్చు, కానీ అసైన్డ్ ల్యాండ్సే గుంజుకొని పెడుతున్నారు. దీనితో ప్రజలందరూ కూడా ఒక ఆందోళనతోటి ఆగ్రహంతో ఒక అంటే మేమేమి చేయలేకపోతున్నాం అనే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ సెంటర్లోనే ఇవాళ భూములు కాస్త నీటి వసతి లేకుండా బీడు పడ్డట్టుగా తక్కువ రేటుకు దొరకగలిగే భూములుగా ఇక్కడ ఉన్నాయి భూములు. కనుక మొత్తం రంగాల వాళ్ళు, కళారంగాలకు చెందినోళ్ళు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళు, లిక్కర్ రంగానికి చెందినోళ్ళు, ఆటోమొబైల్, ఎన్ని రంగాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ విపరీతంగా భూములు పర్చేజ్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఎన్టీ రామారావు రాకముందు మహబూబ్నగర్లో పరాధీనం అవ్వడం అనేది తక్కువ రేట్లో ఉండింది. 80లలో తెలుగుదేశం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రేటు పెరిగింది. ఇది మరీ ముఖ్యంగా 2014 తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది ఇంకా పెరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాల విభజన చేసి ఒక జిల్లాను 7 జిల్లాలు చేసిండ్రు. అంటే 5 జిల్లాల నుంచి ఇంకో 2 జిల్లాలలోకి కలిపేసిండ్రు సగం జిల్లాను. దాంతో ఎక్కడేం జరిగేది తెలియకుండా అవుతుంది. అందరి భూముల మీద ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒకవైపు పనులు దొరకవు, పనులు ఉండవు, వలస అనేది కొత్త రూపం తీసుకొని వలస కొనసాగుతున్నది. స్థానికంగా నీటి వసతి కలిగించలేదు. వాళ్ళు చెప్పుకున్నదంతా కూడా ఒక అబద్ధ ప్రచారం తప్ప అందులో నిజం లేనటువంటి పరిస్థితి ఉంది. దీనితో మహబూబ్నగర్ ప్రజలు అసహనంగా ఉన్నారు. ఈ భూముల మీద హైదరాబాద్ పక్కన ఉండడం వల్ల, హైదరాబాద్ లైట్ స్తంభం కింద ఆ నీడంతా మహబూబ్నగర్ మీదనే పడుతున్నది అన్నట్టుగా ఉన్నది. ఈ పరిణామం అంతా మహబూబ్నగర్ను ఒక రకం కబళిస్తున్నారని చెప్పేసి నేను అందుకే మేము ప్రెస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఏమైనా చంపేదలుచుకుంటే చెప్పండి, మహబూబ్నగర్ జిల్లాను ఇట్లా ఎందుకు దాడి చేస్తున్నారు? ఇక్కడ ఇథనాల్ కంపెనీలు పెట్టకండి, ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టకండి, ఇక్కడ జనం అడుగుతున్న విధంగా భూములకు నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఆ నడిగడ్డలో కూడా నీళ్లు ఇవ్వలేదు, పైగా భూములు తీసేసుకొని కంపెనీలు పెడతామంటున్నారు. అందువల్ల ఆ ప్రజలు చాలా ఆగ్రహంగా తమ అభిప్రాయాన్ని అట్లా వ్యక్తపరిచారు. ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు. ఉద్యమ కాలంలో అప్పుడు నాయకులు తెలంగాణ వస్తే పాలమూరు నుంచి వలసలు ఆగిపోతాయన్నారు, పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు. మీరేమో చెప్తున్నది చూస్తుంటే ఇప్పుడు పాలమూరు నిండా ఫార్మా కంపెనీలు, ఇథనాల్ కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టి సర్వనాశనం చేసే దిశగా పోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది నిజానికి తెలంగాణ ఉద్యమం మహబూబ్ నగర్ జిల్లాలోనే మొదలైంది. 93-94 సంవత్సరాలలో మేమంతా కొంత వ్యక్తులను కలిసి ఆ చిన్న చిన్న సంఘాలన్నింటినీ కలిపి 94లో జల సాధన సమన్వయ సమితి అని ఒక వేదిక ఏర్పాటు చేసినాం. దానికి కన్వీనర్గా రాగుల రామరెడ్డి గారిని, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, కాస్త ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి మనిషి, అట్లా ఆచరణలో ఉండాలనుకునే మనిషి కూడా. ఆయన కన్వీనర్గా మేము జల సాధన సమన్వయ సమితి అని ఒకటి వేదిక ఏర్పాటు చేసి ఆందోళనను మొదలుపెట్టినాం. ఆ క్రమంలోనే ఎన్టీ రామారావు రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భం ఉన్నది. అప్పుడు 95లో ప్రారంభంలో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఒక లెటర్ ఆయనకు ఓపెన్ గా బహిరంగ లేఖ రాసినాం. అయ్యా, మీరు అధికారం చేపట్టినరు, మహబూబ్నగర్ జిల్లాకి ఇంతవరకు కూడా నీళ్లు ఇవ్వలేదు,
మేము నీళ్లు మాకు లేకపోతే కుదరదు, మేము నీళ్ల కోసం ఎంతకైనా పోరాడతామని మేము ఎన్నికల ముందు ప్రచారం చేసినాము. మీరు ఆ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, అయినా మాకు నీళ్లు ఇవ్వడం లేదు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలందరినీ మీరు నిలబెట్టి మాట్లాడి పంపించినారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు కానీ మా నీటి సమస్య పట్టించుకోకపోతే మేము మళ్ళీ దశ తెలంగాణ పోరాటం మొదలు పెడతామని చెప్పేసి ఆయనకు ఒక లాంగ్ లెటర్ రాసిన. ఆ లెటర్ను ఒక 50,000 ప్రతులు వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా అంతటా కూడా పంచింది. అప్పటికి మొత్తం తెలంగాణలో ఎక్కడ తెలంగాణ ఉద్యమం లేదు. మేము మొదలుపెట్టింది ఎందుకు అంటే కేవలం నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన 811 టీఎంసీలలో సింహభాగం నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోయేటట్టే నిర్మాణాలు చేసిండ్రు. రాష్ట్ర బడ్జెట్ లో చాలా పెద్ద మొత్తంలో ఖర్చు నీటి మీద ఖర్చు పెడతారంటే ఆ ఖర్చు అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి ప్రయోజనమయ్యేటట్టు పెట్టిండ్రు. అక్కడి పాలకవర్గం ప్రభావితం చేసింది. మహబూబ్ నగర్ వాళ్ళతో మేము మాట్లాడితే మనం రెండో శ్రేణి నాయకుల్లాగా ఉన్నాము, మేమేమి చేయలేకపోతున్నామని మాట్లాడిండ్రు. ఆ ఒత్తిడి కారణంగానే చిన్నారెడ్డి నాయకత్వంలో వనపర్తిలో వాళ్ళకు మీటింగ్ పెట్టి తెలంగాణ కావాల్సిందే అని 40 మంది ఎమ్మెల్యేలు సమావేశమైనారు. అందుకు మా ఒత్తిడే, ప్రజల ఒత్తిడి, మేము సంఘాలుగా చేసిన ఒత్తిడే పెద్ద కారణం. అది జరిగిన తర్వాత మళ్ళీ ఊరుకున్నారు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆగిపోయినటువంటి పరిస్థితి లాగానే తయారైంది. అందువల్ల మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాల్గొన్నా కూడా లక్ష మందితో సత్యాగ్రహం, మహబూబ్నగర్ ప్రజల ధర్మాగ్రహం అని పెడితే దాంట్లో ఒకే రోజు 150,000 మంది పాల్గొన్నారు మేము చేపట్టిన ఉద్యమంలో. ఇట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో ఏ జిల్లాలో కూడా జరగలేదు. ప్రతి శిబిరం 1000 మందితో నిండిపోయినాయి, 20,000 30,000 మందితో నిండిపోయినాయి. మేము లెక్కలేసుకోవడానికి కష్టమైపోయేటట్టు అయిందనమాట. అంత పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమానికి నీళ్లే ప్రధానమైన ఆధారం. ఆనాడు దిశ ప్రోగ్రామ్స్ లో కూడా మేము చెప్పడం జరిగింది, నీళ్లు ఇవ్వకపోతే మహబూబ్నగర్ రివోల్ట్ ఉంటది ఎల్లకాలం అని చెప్పేసి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిర్దిష్టంగా జలవనరుల కల్పన కోసం చర్యలు తీసుకోలేదు. కాస్త ఓపిక కూర్చొని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, ఇంజనీర్లు మాట్లాడినా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా తిప్పి చూపించినాం కూడా. మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్, హరగోపాల్ వీళ్ళందరినీ, వేరే జిల్లాల మిత్రులను కూడా మొత్తం ఏం జరుగుతుంది మహబూబ్నగర్లో అనేది మేము దృశ్యమానం చేసాం. అంటే ఆ నీళ్లు రానే లేదు, రాకుండా అబద్ధాలు చెప్పిండ్రు. కనుక ఒక మోసానికి గురైనటువంటి జిల్లాగా మహబూబ్నగర్ నిలబడ్డది వాళ్ళ. ఇక్కడనే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఇంత జరిగిన తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2009లో ఒక హామీ దశకు అప్పటికే 10 ఏళ్ళు కొట్లాడి 13 నాటికి జీవో తెచ్చుకుంటే 14లో ఏర్పడ్డ తెలంగాణలో టాప్ ప్రియారిటీ పాలమూరు రంగారెడ్డికి పెట్టకుండా దాన్ని డైరెక్ట్ తీసుకెళ్లి కాళేశ్వరం మీద దృష్టి పెట్టింది గవర్నమెంట్. అంత పెద్ద ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేసినామని రికార్డు చెప్పుకున్నారు కదా, మరి మహబూబ్నగర్లో చేపట్టిన పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేయలేదు? పైగా దాన్ని రీడిజైన్ పేరుతో డిస్టర్బ్ ఎందుకు చేసిండ్రు? ప్రజలు సాధించుకున్నట్టు ఉండకుండా ఆ డిస్టర్బ్ చేసిన దాన్ని కూడా పూర్తి చేయకుండా నిధులన్నీ కూడా మీరు డైవర్ట్ చేసి ఇంకొక వైపు పాలమూరు డిండి అని పెట్టి దానికి ఇంకో అదనంగా జోడించి మునిగిపోయిన ప్రజలను మళ్ళీ ముంచేటట్టుగా నల్లగొండకు నీళ్లు తరలించే విధానం కూడా తీసుకొచ్చాం. అంటే ఇది సింగిల్ అవుట్ చేయడం కనబడుతున్నది అనమాట. ఇది దక్షిణ తెలంగాణ అని ఐడెంటిటీ పొందలేకపోతున్నది, మొత్తం తెలంగాణ అని ఒక ఐడెంటిటీ పొందలేకపోతున్నది. ఇక్కడ భూములు ఉండడమే శాపమా అని రైతులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలేవి అమలు కాలేదు, నీళ్ళు ఇవ్వలేదు, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది, అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ సర్కారు, గతంలో కేసీఆర్ కూడా అభివృద్ధి, మహబూబ్నగర్ జిల్లాని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని అభివృద్ధి చేయడం కోసమే ఈ కంపెనీలు తీసుకొస్తున్నాం, ఇథనాల్ కంపెనీలు కావచ్చు, ఫార్మింగ్ కంపెనీలు కావచ్చు, తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేము కంపెనీలు అడగడం లేదు. చాలా సూటిగా చెప్పాలంటే మనం ఇప్పుడు నడిగడ్డకే పరిమితమై మాట్లాడుకుంటే కూడా రాజోలి బండ మళ్లింపు పథకం అని ఒకటి ఉంది, ఆర్డిఎస్. ఇది ఎప్పటిది అంటే నైజాం పీరియడ్ది. నైజాం పీరియడ్ ముగిసిపోయే దశలో దాని పనులు ప్రారంభమై తుంగభద్ర ప్రాజెక్టులో భాగంగా అటు మద్రాసుకి ఇటు హైదరాబాద్కి రావాల్సిన నీటి ఒప్పందాలలో భాగంగా ఆర్డిఎస్ నిర్మాణం అయింది. 55 నాటికే నీళ్లు రావడం మొదలైంది. ఇవాళ ఆర్డిఎస్ నాశనం అయింది. తెలంగాణ ఉద్యమంలో మీరు జయశంకర్ ప్రసంగాలు ఏ ప్రసంగం విన్నా కూడా ఆర్డిఎస్ అనే ముచ్చట లేకుండా, దాని కథనం లేకుండా జయశంకర్ గారి ప్రసంగం ఉండదు తెలంగాణలో ఎక్కడ కూడా. కేసీఆర్ ప్రసంగాలు ఏవి చూసినా కూడా ఆర్డిఎస్ నాశనం చేసింది అనేది లేకుండా ఉండదు.
ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు ఆర్డిఎస్ ఏమీ చేయలేదు. విద్యావంతుల వేదిక కూడా మహబూబ్నగర్లో తిరిగితే శిథిలమైపోతున్న ఆర్డిఎస్ అని పుస్తకం తీసుకొచ్చిండ్రు వాళ్ళు. ఇప్పటివరకు వాళ్ళు కూడా దాన్ని పట్టించుకొని, కోదండరామ్ గారు కానీ ఇంకోరు కానీ ఆర్డిఎస్ ను మనం పట్టించుకోలేదని మాట్లాడే పరిస్థితులు లేరు. అంటే వదిలేసిండ్రు. అట్లనే ఆర్డిఎస్ రాకపోవడం వల్ల 46 మొత్తం అక్కడ జరిగేటటువంటి 1,00,000 ఎకరాల దాకా 87,500 ఎకరాలకు వచ్చే నీళ్లు రాకుండా అయిపోయినాయి. అక్కడ ఎక్కడి నుంచి అయితే ఆంధ్ర సెటిలర్స్ వచ్చిండ్రో వాళ్ళు ఖాళీ చేసిపోయినారు, కౌలుకిచ్చుకొని పోయినారు. స్థానిక ప్రజలు మళ్ళీ బోర్లు కొత్తగా వేసుకొని కరెంటు పెట్టుకోవాల్సిన పరిస్థితులకు నెట్టబడ్డారు. అనేక పోరాటాలు చేసిండ్రు వాళ్ళు. జూరాల నుంచి లింక్ కాల్వ అని అన్నారు, ఆ తుమ్మిళ్ళ లిఫ్ట్ అన్నారు, లేకపోతే గట్టు దగ్గర ఇంకో ఎత్తిపోతలు పెట్టి దీన్ని కలుపుతామన్నారు. ఈ మధ్యంతరంగా మాట్లాడుతున్నారు కానీ చిన్న డైలాగ్ కర్ణాటకతో చేసి ఎట్లయితే కేసీ కాలువకు నీళ్లు తరలించే సుంకేసులను ఆధునిక ప్రాజెక్టులా గట్టినరో 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆర్డిఎస్ ను అట్లా చేసి తెలంగాణ బార్డర్ దగ్గర దానికి రావాల్సినటువంటి 15.9 TMC వాటర్ తీసుకునేటట్టుగా వీళ్ళు చేసి ఉండొచ్చు. ఎవరికీ శ్రద్ధ లేదు. అది 80ల తర్వాత క్రమంగా దెబ్బతినిపోతూ 90లు వచ్చే వరకు అసలు నీళ్ళు రాకుండా ఇవాళ దాని కొరకు కూడా లిఫ్ట్ గ్రావిటీ కెనాల్ తెలంగాణలోనే ఓల్డెస్ట్ గ్రావిటీ కెనాల్ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది, దాన్ని పాడు చేశారు. ఒక్క కెనాల్ కూడా మీరు చూపించలేరు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక కాలువ. ఆ కాలువని ఇక్కడ నిరుపయోగం చేసి పెట్టేశారు. తర్వాత నెట్టెంపాడు పూర్తి చేయలేదు పూర్తిగా. జూరాల లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ నీళ్లు అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుతున్న పరిస్థితి లేదు. అంటే నడిగడ్డ ఆ 2 నియోజకవర్గాల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా పని జరగలేదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలను పైరవకారులుగా మార్చి, ఒక రకంగా చెప్పాలంటే ఎవరి నియోజకవర్గానికి వాళ్ళు ఏదైనా చిన్న కోరిక కోరితే అది తీర్చే పద్ధతులు లాంటివి పెట్టుకుంటున్నారు. చెప్పండి. పెద్దదన్వాడ ఇష్యూ మళ్ళీ మాట్లాడితే, పెద్దదన్వాడ ప్రజల మీద నిన్న తిరుగుబాటు చేసిన ప్రజల మీద నిన్న కేసులు పెట్టారు. ఇవాళ కొంతమందిని జైలుకు కూడా పంపించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీకు తెలిసినంత వరకు ధన్వాడ ప్రజలు ఏం చేయదలుచుకున్నారు? ప్రభుత్వం ఏమో ఎలాగైనా అక్కడ కంపెనీ తెరవాలని పెట్టాలని ఆలోచనతో ఉన్నది. మీరు అన్నట్టు ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళ ఒత్తిడితో కావచ్చు, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మేరకు కావచ్చు, ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి తీరాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ధన్వాడ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ? దీన్ని ఎదుర్కోవడం అనేది ఒక రకంగా ఇది ధన్వాడ ప్రజల సమస్య కాదు, ఇది తెలంగాణ సమస్య. యావత్తు తెలంగాణ పునర్నిర్మాణం జరగవలసిన సమయంలో ఇట్లాంటి విధ్వంసం జరుగుతుంది. అందువల్ల మేము పాలమూరు అధ్యయన వేదికగా ధన్వాడ ప్రజల పక్షాన మొత్తంగానే ఇథనాల్ కంపెనీల బాధితుల పక్షాన మేము తెలంగాణకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం ఇట్లాంటి కాలుష్యకారక కంపెనీలతోటి జరగకూడదు. దీంతో 3 ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఒకటేమిటి, ఇథనాల్ కంపెనీ అక్కడ మొదలే పెట్టలేదు, ఇంకా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అది ఫ్యాక్టరీ అని, ఫ్యాక్టరీ స్థలం అని, అది ఫ్యాక్టరీ అని మాట్లాడుతున్నారు. అది ఫ్యాక్టరీ కాదేం కాదు, అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి స్థలం, అది ఫ్యాక్టరీ కాదు. మొదట అట్లా ప్రారంభమైతే కట్టిన దాన్ని కూలగొడుతున్నారు అనుకుంటాం. కట్టనీయకుండా ఆపినరు ప్రజలు అనేది మనం ముందు దృష్టిలో పెట్టుకోవాలి. అయితే పెద్ద ధన్వాడ అంటే ఆ ధన్వాడ ఒకటే కాదు, అక్కడ రాజోలి మండలంలో ఒక 7 గ్రామాలు 8 గ్రామాలు, ఐజ మండలంలో 7-8 గ్రామాలు, ప్రత్యక్షంగా 15-16 గ్రామాలు, పరోక్షంగా 30 గ్రామాల దాకా మొత్తం కలిసి ఎఫెక్ట్ అవుతాయి. కనుక ఈ ధైర్యం అంతా కూడా ప్రత్యక్షంగా ఉన్న పెద్ద ధన్వాడ ప్రజలకు మాత్రమే వచ్చిన ధైర్యం కాదు ఇది. ఈ 30 గ్రామాల ప్రజల సంభాషణ, 30 గ్రామాల ప్రజల ఆవేదన, 30 గ్రామాల ప్రజల ఆక్రోశం, అవన్నీ అక్కడ ప్రజల పోరాట రూపంలో వ్యక్తమైనవి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఆర్డిఎస్ నీళ్లు రాకుండా మాకు ఉన్న నీళ్లు కూడా కాలుష్యం అయిపోయేటట్టు చేస్తున్నారు. దీంతో వచ్చే కాలుష్యం మామూలు స్థాయిలో ఉండదు. ఇప్పుడు చిత్తనూరు దగ్గర పొద్దుతే ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ నీళ్లు వదిలిపెడుతుంటే విపరీతమైన వాసన వస్తున్నది. చుట్టూ 50 కిలోమీటర్ల దాకా వాసన ప్రభావం ఉంటున్నది. ఎప్పుడు అనిపించదు, అది ఒక్కసారి వదిలినప్పుడు గుప్పును వచ్చేస్తుంది ఆ వాసన. అది ఎదలలోకి పోతున్నది, రోగాలు వస్తున్నాయి, జనం ఇబ్బంది పడుతున్నారు. అది ప్రత్యక్షంగా చూసిపోయినటువంటి ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అట్లా ప్రజల స్వానుభవంలో వ్యతిరేకిస్తున్నారు. ఇది జరగొద్దు అనుకుంటున్నారు. అది మరి వాళ్ళు ఎట్లా పోరాటం చేస్తున్నారు అనడానికి వాళ్ళు ఆ కేసీఆర్ చెప్పేది కదా, ఎక్కని
ఈ గడపలేదు తొక్కని గడపలేదని ఆయన మాట్లాడేవాడు కదా. అట్లా వీళ్ళందరినీ కలిసిండ్రు. అధికార పార్టీల బాధ్యులను కలిసిండ్రు, ప్రతిపక్ష పార్టీల బాధ్యులను కలిసిండ్రు, ముఖ్యమంత్రి ఆఫీస్ దాకా పోయిండ్రు, హైదరాబాద్ లో ప్రాతినిధ్యాలు చేసిండ్రు, అంతటి కూడా కలిసిండ్రు, సంఘాలను కూడా కలిసి వాళ్ళ ఆవేదన చెప్పిండ్రు. ఈ పరిస్థితిలోనే అక్కడ ఇంత జరుగుతున్న 2023 నుంచి ఆపినట్టే వాళ్ళు ఇప్పటిదాకా ఫోర్స్ గా తీసుకుపోయి బలప్రయోగంతో అక్కడ పెడుతున్నారు. పోలీసు శాఖతోటి కాదు అక్కడ ప్రజల పోరాటం, ప్రభుత్వంతో. పోలీసులేమో తమతో పోరాడుతున్నారు అనుకుంటున్నారు. అసలు పోలీసుతో కాంట్రడిక్షన్ కాదు. పోలీసులు దీని పగతో ఆలోచించొద్దు. అక్కడ ఆ జిల్లాలో ఉండే పోలీసులు కూడా ప్రజల మాదిరి రోగాలకు గురవుతారు. ఈ ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీద కూడా ఉంటుంది. అది తెలియకుండా ఉట్టిగానే మేము పోలీసులను అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నామంటే అది దానికి బాధపడాల్సిన పరిస్థితి కూడా పోలీసులకు ఉంటుంది. అందువల్ల ఇది ఇట్లా వీళ్ళను పట్టుపోయి కూర్చోబెట్టి రిమాండ్ చేసిండ్రు, కొంతమందిని విచారించి వదిలిపెట్టిండ్రు, ఇంకా చాలా మంది మీద కేసు పెట్టినారు. ఒక FIR ను విడుదల చేసిండ్రు వాళ్ళు. ఆ FIR కూడా 59 FIR లో నిన్న మధ్యాహ్నమే వాళ్ళు FIR విడుదల చేసిండ్రు. చాలా మంది పేర్లు పెట్టిండ్రు. కొంతమంది లోకల్ గా ఉన్న వాళ్ళని విట్నెస్లుగా తీసుకొని SI హౌస్ ఆఫీసర్ గా జగదీశ్వర్ అని రాజోలి IO దీన్ని నమోదు చేశారు. మేమేమంటున్నామంటే అసలు అక్కడ కంపెనీ అనుమతితోటి వచ్చింది, ఇవన్నీ వచ్చిందని మీకు ముందే ఫిర్యాదు చేసి వాళ్ళు కూర్చున్నారా? అసలు జనం ఇంతకాలంగా అడుగుతున్నప్పుడు దాన్ని రివ్యూ చేస్తామని చెప్పి ఉన్న ముఖ్యమంత్రి రివ్యూ చేస్తా అన్నప్పుడు వీళ్ళు దాన్ని ఎట్లా పెట్టుకుంటారు? కనుక అఫెన్స్ గా ప్రజల మీదకి వస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మేము ఇక్కడ బాధపడతాం, మేము చచ్చిపోతాం అన్న ప్రజల మీద కేసులు పెట్టడం అనేది ఎంత మాత్రం సరైంది కాదు. వాళ్ళు ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసినా వదిలిపెట్టవలసిన అవసరం ఉంది. గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఆ FIR ను విత్డ్రా చేయించి ఆ కేసులు క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆ కంపెనీ రాకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. పాలమూరు అధ్యయన వేదిక తరపున ఏమైనా దీనిపైన రాష్ట్ర వ్యాప్త ప్రచారం కానీ ఉద్యమం కానీ ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? తప్పకుండా అండి. మేము నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా దీన్ని ఓన్ చేసుకోవాలి. చిత్తనూరులో జరిగిన ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఇప్పటికే పెద్దదన్వాడ ప్రజలతో ఆ కమిటీగా మేము మాట్లాడుతూ ఉన్నాం. హైదరాబాద్ స్థాయిలో కూడా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా దీని కొరకు సమన్వయ అవగాహన కోసం ఒకసారి సమావేశం జరిగింది. ఇప్పుడు మేము ఒక అప్పీల్ చేసినాం తెలంగాణ ఇంటెలెక్చువల్ అంతా కూడా, రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు కూడా, మొత్తంగా పాత్రికేయులకు కూడా ఏంటంటే మీరు పెద్దదన్వాడ సందర్శించండి. అసలు ఒకసారి వచ్చిపోండి. లగచర్లకు ఎట్లయితే వరుసగట్టి అందరూ వచ్చి అది వెనుకకు పోవడానికి సహకరించిండ్రో ఇప్పుడు పెద్దదన్వాడ కూడా అట్లా వచ్చి దాన్ని ఆపవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసుకోవాలి. పోలేపల్లి సెజ్జు వ్యతిరేకంగా ఏండ్ల తరబడి పోరాటం జరిగింది. 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇంకా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. అయినా ఫోర్స్ చేసి ఆనాడు పోలేపల్లి సెజ్జు అట్లాగే కన్స్ట్రక్ట్ అయింది. దాని ఓనరే ఇవాళ బండి పార్సారథి రెడ్డి చిత్తనూరులో కూడా తన పొలిటికల్ ఫోర్స్ ఉపయోగించి అక్కడ కంపెనీ ఇథనాల్ జూరాల ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అది పెట్టి అక్కడ కంపెనీ నడుపుతున్నారు. వాళ్ళని చూయించి అది పెట్టింది కదా మేము పెడతామని వీళ్ళు మాట్లాడుతున్నారు. పైగా జూరాల కంపెనీ వాళ్ళు ఇథనాల్ కంపెనీలు అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఏర్పడడానికి చూస్తున్నారు. అంటే ఇది కేవలం గద్వాల జిల్లా పోరాటం కాదు, పెద్దదన్వాడ గ్రామ ప్రజల పోరాటం కాదు. ఇవాళ మొత్తం తెలంగాణ ఈ విషయంలో ఆలోచించి పోరాడవలసి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల వైపు ఉంటుందా, లేకపోతే కంపెనీల వైపు నుంచి ప్రజల మీద దాడి చేస్తుందా అనే దాన్ని యావత్తు తెలంగాణ సమాజమే అడగవలసినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి రాఘవాచారి గారు. ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధిస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, నమస్కారం.